తనను రాజ్యసభకు పంపడంతో దళితుల మీద ముఖ్యమంత్రి జగన్కు ఎంత ప్రేమ ఉందో మరోసారి వెల్లడైందని వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థి గొల్లా బాబురావు అన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఒక దళిత ద్రోహి అంటున్న వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థి గొల్లా బాబురావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా కూడా కొద్దిసేపటి క్రితమే నామినేషన్ వేయడం జరిగింది. అయితే పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ రాజకీయ భవిష్యత్తు కూడా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు పెద్దల సభకు వెళ్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను పెద్దల సభకి వెళ్ళటం అనేది ఒక చరిత్ర, ఒక విప్లవం. అది నాలాంటి సామాన్యమైన వ్యక్తిని పెద్దల అంటే రాజ్యసభ పంపించడం అనేది కేవలం మా గౌరవ ముఖ్యమంత్రి గారికే సాధ్యం. అది ఎవరి వల్ల కాదు, నేను కూడా ఇప్పుడు ఊహించలేదు. మొన్న అంతకుముందు జరిగినటువంటి 4 బీసీలని రాజ్యసభ పంపించినటువంటి ఘనత కూడా మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారిది. అలాగే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా ఏ దేవుడు జగన్ గారి మధ్యలోకి వెళ్ళి బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు మైనారిటీలు అని వారు చెబుతుంటే రాష్ట్రం అంతా కూడా ఈయన ఒక రాజకీయ నాయకుడా, లేకపోతే సంఘ సంస్కర్త, లేకపోతే కాల ఆ యొక్క జ్ఞాన అనేది కూడా చాలామందికి అనుమానం వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి మహానాయకులు ఉండటం వల్ల రాష్ట్రంలో నుండి పేద వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు వెళ్తారు. వచ్చేటువంటి ఎలక్షన్స్లో తప్పనిసరిగా విజయడంక మోగించి తీసుకొచ్చి జగన్ గారిని సీఎం పీఠం మీద కూర్చోబెట్టడమే రాష్ట్ర ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం అని నేను మీ ద్వారా తెలియజేస్తాను. ప్రధానంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల మార్పులు ఎక్కువగా కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన స్థానాలు ఎక్కువ మార్పులు జరుగుతున్నాయి, ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది చాలామంది భ్రమ, ఎస్సీ ఎస్టీలునే మారుతున్నారు, మిగతా వాళ్ళని మార్చట్లేదని. ఎస్సీ ఎస్టీలను మార్చినా వారిని పక్కా కాన్స్టిట్యున్సీల్లో అడ్జస్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు మీకు కొద్దిగా ప్రాబ్లంగా ఉందంటే వారికి భరోసా ఇస్తున్నారు. వారు కోరుకున్నటువంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఒకవేళ వారికి ఏదైనా ఇప్పుడు సహాయం చేయలేకపోయారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఖచ్చితంగా నాలాగా వారికి కూడా న్యాయం జరుగుద్దని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. సార్, రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అటు విభజన జరిగిన తర్వాత కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. దీని మీద మీరు రాజ్యసభలో మీ గలం ఎలా విప్పబోతున్నారు? ముందు నేను రాజ్యసభకి వెళ్ళనివ్వండి, నేను వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా నాకు కూడా మరి అవకాశం వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ మీద నా గలం కూడా వినిపిస్తాను. తప్పనిసరిగా మా పార్లమెంట్ నాయకులు శ్రీ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు నేను కూడా దానికోసం పోరాటం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. అంటే ఫైనల్గా చెప్పండి సార్, మీరు దళితులకు పెద్దపీట వేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్వయాన సీఎం గారి చెల్లెలే దళితుల మీద దాడులు జరుగుతున్నాయని కూడా ఈ మధ్య ప్రతిపక్షాలు కూడా అనేది సీఎం గారి చెల్లెలు కూడా ఆ మాటలు విమర్శిస్తున్నారు, ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నేను చెప్పనా, అంతఃపుర కలహాల వల్ల సామాన్య ప్రజలు నష్టపోకూడదు. అంటే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఎందుకంటే వారు ఈ రోజు కాకపోయినా రేపైనా వారికి రాజశేఖర రెడ్డి గారి మధ్యలోకి వెళ్తారు. ఈ రకంగా చేయటం తప్పని చెప్పి వారు కూడా తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుందని నేనైతే భావిస్తాను. ఫైనల్గా చెప్పండి, టీడీపీకి సంబంధించి కూడా రాజ్యసభ అభ్యర్థిని పెడితే ఎలా ఉండబోతుంది అంటారు రాజ్యసభకు సంబంధించి? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 30 పైగా కూడా సిట్టింగ్ అభ్యర్థులు కూడా స్థానాలు మార్చిన నేపథ్యంలో టీడీపీ కూడా అభ్యర్థిని పెడితే ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎండమావి అంతే. ఎందుకంటే మా 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 ఎమ్మెల్యేలు వాళ్ళకి ఓట్లు వేస్తారనుకుంటూ భ్రమ. తప్పనిసరిగా వాళ్ళందరూ మా సీఎం గారితో టచ్లో ఉన్నారు, వారికి భరోసా ఇవ్వటం జరిగింది. అందరూ కూడా మా పార్టీని వదలరు. మేము తప్పనిసరిగా ఈ 3 సీట్లు గెలిచి మేము విజయడంక మోగిన తర్వాత అప్పుడు చూడండి. ఓకే సార్, అది ఫైనల్గా చూసుకుంటే కూడా రాజ్యసభకు సంబంధించి కూడా 3 స్థానాలు వైసీపీ గెలుస్తుంది. అలాగే టీడీపీ అభ్యర్థిని పెట్టినా కూడా అది భ్రమ మాత్రమే. ప్రతిపక్షాలు దళితుల మీద చేసిన దాడులు అనేవి ప్రతిపక్షాలు చేస్తున్న మాటలు కూడా అవాస్తవాలే అనేసి అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని కూడా అటు గొల్లా బాబురావు చెబుతున్నారు. వీడియో జర్నలిస్టు అఖిల్తో రాజేష్, అసెంబ్లీ నుంచి.